రాజధాని అనగానే పరిగెత్తుకుపోతారు ఎవడైనా సరే. హైదరాబాద్కి పోతారు, బెంగళూరుకి పోతారు, చెన్నైకి పోతారు. ఎందుకని? ఏదో ఒక పని దొరుకుతుంది. ఏ పని దొరక్కపోయినా ఏ స్విగ్గీనో వీటిట్లలో గిగ్ వర్కర్లుగా కూడా చేయొచ్చు. ఇప్పుడు గిగ్ వర్కర్లుగా చాలామంది చదువుకున్నోళ్లే, హైలీ క్వాలిఫైడే, వేరే ఉద్యోగాలు చేస్తూ కూడా కాసేపు చేస్తున్నారు. ఇది ఎంతో కొంత అదనపు ఇన్కమ్ అన్నటువంటి. ఎందుకని? అక్కడ ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఏదో అసహ్యంగా మాట్లాడటము లేకపోతే చిత్కారం ఉండదు. అమెరికాలో అయితే అస్సలు ఉండదు. మన వాళ్ళు డోర్లు కడగడం దగ్గర నుంచి టాయిలెట్లు కడగడం దాకా అనేక పనులు చేస్తుంటారు. ఇక్కడ అదే చేస్తే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కిరిస్తుంటారు. అక్కడ మాత్రం వాల్యూ ఉంటుంది. ఆ నేపథ్యంలో అక్కడికి పోయి చదువు పేరుతో ఓ పక్కన చదువుకోవడానికి ఓ 50 లక్షలు అవుతుంది అనుకుంటే, 50 లక్షలు అతను చదువు పూర్తయ్యే లోపే సంపాదించి కట్టేసేటట్టు అన్నటువంటి రూట్లోనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వచ్చారు. లేదా 15-20 లక్షల రూపాయలు ముందు పెట్టుబడి పెడితే మిగతా 30 లక్షలు వాళ్లే అక్కడ సంపాదించుకునేటట్టు అన్నది. అందుకని మధ్యతరగతి వర్గం ఇంతవరకు అమెరికా బాట పట్టింది. ఇప్పుడు ట్రంప్ కొట్టినటువంటి దెబ్బతో ఈ దఫా అవి అంతా పక్కకి వెళ్ళిపోయింది. చివరికి ఖాళీగా కనబడుతున్నాయి కన్సల్టెన్సీ ఏజెన్సీ. ఎందుకంటే ఎక్కడి నుంచినా డబ్బులు పెట్టి అక్కడ చదివించుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. చాలా తక్కువ ఉంటారు, బాగా ధనవంతుల కుటుంబాలు తప్పించి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏ క్షణంలో ఏ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారో తెలియదు అనేటప్పటికీ ఓ సమస్య అయిపోయింది. ఇంకో పక్కన అక్కడ యూనివర్సిటీలు ట్రంప్ మీద గొడవ చేస్తున్నాయి. నీ మూలంగా మాకు అడ్మిషన్ లేకపోతే మా బతుకులేంటి అన్నటువంటి. క్రమంగా అమెరికా అన్నటువంటిది అందని ద్రాక్ష పండుగ మారబోతోంది.